ప్రైజ్ లార్డ్. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంత జలాల చెంత అడుగు వేయగా, చేయి విడువక నా తోడు నిలుచును, అన్ని తావులందు తనే తోడయుండును. మంచి కాపరి ఆహా మా ప్రభు యేసే, మా కొరకే ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. చూడండి, మనం కీర్తన 23వ అధ్యాయం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇది ఒకసారి ఒక అమ్మాయి ఒక హాస్టల్కి నడిపించింది, అమ్మాయిల హాస్టల్కి. ఎందుకు అక్క ఒకసారి ప్రార్థన చేసి, ఒక 20 సంవత్సరాల క్రిందట అక్క ఒకసారి ప్రార్థన చేసి ఏదైనా వాక్యం చెప్పవా వచ్చి అని చెప్పి అన్నది. నేను ఆ రోజు వెళ్ళి ఏం చెప్పాలంటే ఈ వాక్యాన్ని అక్కడ తీసుకెళ్ళి చెప్పాను అమ్మాయిల మధ్య. ఆ రోజు వాళ్ళందరూ బలపరచబడినారు, కానీ నేను బలపరచబడి ఈ యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయని దేవుడు అక్కడ నాకు ప్రత్యేకంగా స్పెసిఫిక్గా నాకు ఇన్సిస్ట్ చేశారు. అప్పుడు ఇదంతా నేను తీసుకున్నాను. అక్కడ దేవుడు ఏం మాట్లాడారు అది గుర్తించుకొని రిమైండ్ చేసుకొని ఇవన్నీ కూడా నా జీవితంలోకి నేను అన్వయించుకున్నాను. కొన్నిసార్లు మనం వాక్యం చదువుతాం, ధ్యానిస్తాం, కానీ అవి మన జీవితాలకు అన్వయించుకో. ప్రతి ఒక్క వాగ్దానం, ప్రతి మాట దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారో, ఏం వాగ్దానం చేస్తున్నారు, ఏ పరిస్థితులు, ఇదంతా కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కావాలి. చూడండి, నేను చెప్పేది ఏంటంటే, మాకు అనుభవాలు లేకపోతే మేము దేవుడి దగ్గరికి వెళ్ళమా అంటే, ప్రత్యేకంగా మీకు అనుభవాలు ఉన్నాయో లేవో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడితో మీరు నడుస్తున్నారు, దేవుడే మీ ధ్యానం, మీ ఊపిరి, మీ ప్రాణం అవుతున్నారు అన్నట్టు మీరు నడుస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని వదిలేరు కదా. మీకు అర్థమైందా? నేను ఆ విషయం నేను చెప్పట్లే, కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను చెప్తున్నాను. అందరికీ నా అనుభవాలు రావాలని కాదు, అందరికీ వస్తాయని కాదు, అందరూ డెడికేటెడ్గా ఉంటారని కూడా కాదు. అవునా? కొంతమంది లైట్గా వెళ్ళిపోతూ ఉంటారు, అంటే ఇటు ఏది వదలకుండా అట్లా వెళ్ళిపోతారు. కానీ నేను డీపర్ లెవెల్స్లోకి దేవుడు నన్ను నడిపించారు కనుక, లెవెల్స్ అన్నీ దాటి వెళ్ళాను కనుక, ఒక ఎక్కలేని ఎత్తైన కొండపైన దేవుడు పెట్టారు కనుక, ఆ ఎక్స్పీరియన్సెస్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రీచ్ అవుతారని నేను చెప్తున్నాను. అంతే, నేను ఎవరిని పాయింట్ అవుట్ చేయట్లేదు. బాగా అర్థం చేసుకోండి. భక్తి నువ్వు కట్టుకుంటున్నావు, నమ్మకంగా ఉన్నావు, దేవుడికి యథార్థంగా ఉన్నావు. నీకు ఈ అనుభవాలన్నీ నీ జీవితంలో రాకపోవచ్చు, కానీ నాకు అవసరం, నా జీవితానికి దేవుడు నాకు ఇచ్చారు. అంతేనా? చూడండి, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నేను ఈ విషయంలో మీకు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు నా అనుభవంలో చెప్తాను. మన చుట్టూ పచ్చికేసుకొని, మన చుట్టూ తోటలు నాటుకొని, మనం ఒక ఒంటి స్తంభం మేడ కట్టుకొని ఉన్నంత మాత్రాన నువ్వు అది ఆస్వాదించగలవని నేను చెప్పలేను. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. పచ్చికలో నువ్వు పడుకుంటే నీకు ఎట్లా ఉంటుంది? అందరూ అడవులకి, ఆ కొండలకి, కోనలకి వెళ్ళిపోయి ఎందుకు నివాసం చేస్తున్నారు కొంతమంది. పచ్చిక గల చోట్లలో నన్ను పరుండు చేయుచున్నాడు అంటే నా చుట్టూ గడ్డి మెలిపించి దేవుడు నన్ను అక్కడ పడుకోబెట్టారనమాట. ఎనీ టైం, ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ సీజన్, నా యొక్క వరల్డ్లీ లేకుంటే నా యొక్క బాడీ స్టేట్ ఏమైనప్పటికీ కూడా ఆ పచ్చికలో నన్ను పరుండ పెడతారు మీన్స్ ఏంటంటే దేవుడు ఎప్పుడు ఆ కంఫర్ట్లో నన్ను ఉంచుతారు అని అర్థం. కొంచెం అర్థం చేసుకోవడం మీకు కష్టమైనా సరే అర్థం చేసుకోండి. ఫ్రీక్వెంట్గా దేవుడు మళ్ళీ పిలవడం, మాట్లాడడం అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇక కొన్ని పరిస్థితుల్లో నేను
ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో ఒక 2 రోజుల క్రిందట నాకు ఇవి కామన్గానే ఆయన పిలుపులు అవి అన్నీ వినబడతా ఉంటాయి. ఆయన దర్శనాలు, స్వరం అది నిమ్మి అంటున్నారు. నేనేంటి మార్నింగ్ ప్రేయర్ అయిపోయాక కాసేపు పడుకుందామని మళ్ళీ ఎలా పడుకుంటే నాకు తెలిసిపోద్ది దేవుడు నన్ను అలర్ట్ చేస్తున్నారు అంటే సంథింగ్ అక్కడ ఏదో ఉంది అని నాకు అర్థమైపోతుంది. సో నిన్నగాక మొన్న ఏదో నాకు చాలా స్ట్రగుల్ ఉందన్నమాట, ఏదో ప్రాబ్లం ఉందని లెగ్సిపోయానండి. లెగ్సిపోయి మోకరించినప్పుడు నాకు అర్థమవుతుంది చాలా భయంకరమైనటువంటి ఆడ దురాత్మ అనేది, చాలా లావుగా నల్లగా ఉండేటువంటి ఆ యొక్క దురాత్మ అనేది అక్కడ ఉంది. అంటే దాని ద్వారా నాకు సంథింగ్ ఏదో ఉంది అని నాకు అర్థమైపోయి ఇంకా బంధించడం స్టార్ట్ చేశాను. అయితే దేనికి నేను అంత రియాక్ట్ అవ్వను, ఎందుకంటే నా పక్షంగా దేవుడు ఉన్నారు, దేవుడే చూసుకుంటారులే అనే భయము లేదు. కానీ బట్ ఏదో నాకు సంథింగ్ ఉందంటే ఆ రోజండి ఆ యొక్క స్ట్రగులింగ్కి, ఆ టెన్షన్కి నిజంగా అది ఆ యొక్క తట్టుకోవడానికి అంటే ఇప్పుడు ఎదురుగున్న వాళ్ళు మనకి తెలిసి వాళ్ళు తప్పులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, తన్నాలన్నంత కోపం వచ్చిందని చాలాసేపు నేను దాంట్లోంచి నేను బయటికి రాలేకపోయాను. ప్రభు నేను తన్నాలి, నేను కొట్టాలి, ఇది నేను మనిషిని కదా. కొన్నిసార్లు నాకు కొన్ని ఫీలింగ్స్ నేను దేవుడు చెప్పిందంతా వింటాను, కాదని నేను అన్న క్షమించు అని క్షమిస్తాను, ఎట్లాంటి వాళ్ళనైనా క్షమిస్తాను. బట్ నేను ఆ యొక్క సంథింగ్ అక్కడ మరి అట్లాంటి స్ట్రగులింగ్ అనమాట. నేను క్షమించలేను ఆయన, ఎలా క్షమిస్తాను, నేను మనిషిని కదా, నాకు కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కదా, నేను క్షమించలేను, నువ్వు నన్ను మాటికి నన్ను క్షమించమంటావు ఏంటి అని చెప్పి ఇక దేవుడితో చెప్తున్నానండి. అలా అలర్ట్ చేస్తారు. అలాగే ఇంకా ప్రేయర్లోనే కనిపెడితే ఈ రోజుకి నా బ్రెయిన్ అనేది సెట్ అయ్యింది. నువ్వు కంటిన్యూ అవ్వు, నువ్వు క్షమించని అంటారు. ఇంకా మనకి ఇంకా అక్కడ చాలా హేట్రెడ్ ఉంటుంది, చాలా అంటే అక్కడ చాలా డిసెప్షన్ ఉంటుంది. ఇదంతా ఏంటంటే అప్పట్లో. సో అందుకే ఆ రోజు తెల్లారి నన్ను లేపారు అన్నమాట అని అంటే పడుకుంటే ఇంకా సివియర్ అయిపోతుంది. అదే అక్కడ దేవుడి రిజల్ట్ రాకుండా మన రిజల్ట్ వెళ్ళిపోతుంది బయటికి. మనము శరీర సంబంధంగా ఇప్పుడు స్పిరిచువల్ ఒకటి, ఫిజికల్ ఒకటి ఉంటుంది కదా. మన ఫిజికల్ నిమ్మి ఒకటి, స్పిరిచువల్ నిమ్మి ఒకటి. ఇక్కడ స్పిరిచువల్ నిమ్మి గెలిస్తేనే అక్కడ దైవ కార్యాలు మనం చూడగలుగుతాం. మనం ఫిజికల్గా మూవ్ అయ్యామనుకోండి, ఫిజికల్గా మన యాటిట్యూడ్ చూపించడమో లేకపోతే మన ఫీలింగ్స్ చూపించడమో, ఫిజికల్గా మనం రియాక్ట్ అయ్యామనుకోండి, అక్కడ దైవ కార్యాలు జరగవు, ఎవరికి ఉపయోగం ఉండదు. పోయిన వాళ్ళు ఎలాగూ పోయారు, నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయినారు, ఉన్నోళ్ళైనా బతకాలి కదా, అది నా వాగ్దానం. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఇంకా ఉన్నోళ్ళైనా నరకానికి పోకూడదు, అవునా కదా. ఆ యొక్క అవిధేయతని బట్టి, ఆ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి, వాళ్ళు చేసినటువంటి కుతంత్రాలను బట్టి కొంతమంది వెళ్ళిపోయినారు. ఎక్కడికి? భయంకరమైన అగ్నిలోకి వెళ్ళిపోయినారు. కానీ ఉన్నోళ్ళైనా బ్రతకాలి కదా, తిరిగి వాళ్ళు ఆ యొక్క మట్టిలోంచి బయటికి లెగాలి. ఇది వాగ్దానం కదా. సో అందువలన ఆ యొక్క స్ట్రగులింగ్లో నేను ఆత్మీయ పోరాటాలు, యుద్ధాలు నేను ఎందుకు చెప్తాను అంటే, కొంతమంది యొక్క పోరాటాల నుంచి వెళ్తూ ఉండొచ్చు. ఎప్పుడు కూడా మనం ఫిజికల్గా మనం రియాక్ట్ అవ్వకూడదు. ఆ ఫిజికల్ ఫీలింగ్స్ అన్నీ కూడా స్పిరిచువల్గా మనం అండర్టేక్ చేసుకోవాలన్నమాట. మరి దైవకుమారుడు అనే యేసు ప్రభుకే అది అవసరమైనప్పుడు మామూలు మనుషులు మనకి ఎంత అవసరం? చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. మన మనుషులు కొన్నిసార్లు బలహీనపడిపోతాం, కానీ మనలో ఆత్మదేవుడు పనిచేస్తూ ఉంటే ఎప్పుడు అలర్ట్గానే దేవుడు ఉంచుతారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. వాగ్దానం ఉంటుంది కదండి, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నీ పాదము తొట్టిల్లనీయడు అని చెప్పి. అంటే ఆయన యొక్క ప్రణాళికలోంచి మనం బయటికి రాకూడదు. ఏది మన జీవితంలో ఆయన ప్లానింగ్ ఉంది, ఎలాగైతే అనేక మంది రక్షింపబడతారు,
అనేది ఆ దేవుడి ప్లానింగ్లోంచి మనం బయటికి రా. సో నిజంగానండి, కొన్ని నిద్రపోని దేవుడు అనుక్షణం ఆయన చిత్తంలో నన్ను నడిపిస్తా అన్నారు. పచ్చిక బయళ్ళల్లో విశ్రమించడం అంటే ఏంటో మీకు తెలుసు. లోక సంబంధంగా నీకు నేను చెప్పేది ఏంటి అంటే, వరల్డ్లీ ప్లెజర్స్ని బట్టి కాదు, అంటే నీ ఆత్మకి సాటిస్ఫై అయినట్టు నువ్వు ఎలాగ ఉండాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఉండే విశ్రమ స్థలం అంతా ఇది ఇక్కడ నో డిస్టర్బెన్స్ అట్ ఆల్. నేను ఈ లోపల ఉంటే నేను ఎప్పుడు లాక్ వేసుకొని ఉంటాను. యాక్చువల్గా ఈ లోపల నాకుంటే అసలు వరల్డ్లీ డిస్టర్బెన్స్ ఏమీ నాకు ఉండదు. యాక్చువల్గా దేవుడితోనే నాకు సహవాసం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు. తండ్రి యొక్క ఆత్మదేవుడు, కుమారుని ఆత్మదేవుడు. నేను ఏ పని చేసినా కొన్నిసార్లు చాలా బలమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పనుల్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇటు గార్డెనింగ్ వర్క్ చేయాలి, ఇటు స్పిరిచువల్ వర్క్ చేయాలి, దేవుడితో నడవాలి. అట్ ద సేమ్ టైం నా ఇంట్లో పనులు నేను చేసుకోవాలి. కొన్నిసార్లు నా 5-6 రోజులు వెజల్స్ క్లీన్ చేయకుండా అలాగే ఉండిపోతాయి. ఆ టైము ఉండదు, ఆ ఓపిక ఉండదు. కనీసం 5-6 గంటలు నిలబడి నేను అలాగే క్లీన్ చేస్తాను. ఎక్కడ వీక్నెస్ కానీ బలహీనత కానీ ఉండదు. ఈ పరిస్థితుల్లో ఏంటి అంటే అండి, దేవుడే నాలో ఉండడం నేను చూశాను. అంటే ఆ స్టామినా కావాలి, ఆ స్ట్రెంగ్త్ కావచ్చు, ఆ బలం కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడే నన్ను బలపరచడం, ఆయన పునరుద్ధరణ శక్తితో నింపడము. అంటే ఏంటంటే అట్లాంటి సిచ్యువేషన్స్లో రాత్రి చాలా టైం నేను అలా మెలకుగానే ఉన్నాను. మాటికి మెలకు రావడం, మాటికి మెలకు వచ్చినప్పుడల్లా ప్రేయర్ చేయడం. కానీ తెల్లారి నాకు ఆ వీక్నెస్ ఎక్కడ కనబడదు. ఒక టైంలో అయితే నాకు ఒక 25 years బ్యాక్ వచ్చినప్పుడు రాత్రి లెగిస్తే నాకు హెడ్ఏక్ వచ్చేదండి. నాకు ఒక చిన్నప్పుడు బాగా ఇలాగ లెగిస్తే నాకు నీరసం, బాగా ఫుల్గా నిద్రపోతేనే నేను మళ్ళీ తెల్లారి మనిషిని అయ్యేదాన్ని. లేకపోతే హెడ్ఏక్, నీరసం, అదొకలాగా సిచ్యువేషన్. నేను చెప్తున్నది ఏంటి అంటే అండి, పచ్చిక బయళ్ళలో విశ్రమించడం, ఇంకా ఏంటి, శాంతికరమైన జలములు యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎన్ని కోట్ల బిల్డింగ్లో ఉన్నా, నీ హృదయంలో శాంతి లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రసంగిజలో చెప్తారు కదా, చాలా ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, నాకు కంటికి ఏం చేయాలనిపిస్తే అన్నీ చేశాను. చివరికి ఆమె ఏమంటున్నాడు, అంతా వ్యర్థమే అంటున్నాడు. చివరికి ఆ సొలొమోన్ రాజు ఎక్కడికి వెళ్ళాడో ఏటో, ఈ అన్నిలో స్త్రీలని మ్యారేజ్ చేసుకున్నాడు, అలా ఆ యొక్క విగ్రహారాధనకి ప్రేరేపించారు. మరి ఎక్కడికి వెళ్ళాడో దేవుడికి తెలియాలి. ఆ చనిపోయిన మూమెంట్లోనైనా మారు మనసు పొందాడో లేదో మనకు తెలియదు. బట్ దేవుడు అతనికి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. కొంతమంది ఏంటంటే దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చినా, ఎంత సౌందర్యం ఇచ్చినా, వాళ్ళ జీవితాల్లో ఎన్ని టాలెంట్స్ ఇచ్చినా, దేవుడి యొక్క ఉన్నత ప్రణాళికలు, ఉద్దేశాలు ఉన్న కాల రాసేసుకుంటారు. ఆ యొక్క స్త్రీలతో కూడి అన్యుల ఇతరుల భార్యలతో కూడతారు. ఇంకా ఎవరు కంటికి కనబడిన స్త్రీలందరితో పోతారు. దేవుడిచ్చిన ఆ టాలెంట్స్ అన్నీ గంగలో కలిపేస్తారు. ఒక్క టాలెంట్ కూడా ఉపయోగించారు. దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను పుట్టించుకున్నాడు? వ్యర్థంగా స్త్రీలతో గడపడాక, వ్యర్థంగా తాగి తందనాలు ఆడ్డాక, వ్యర్థంగా ఏ డ్రగ్స్లోనో మునిగి తేలడానిక? నీ జీవితానికి అర్థం అదేనా? చాలా ఉన్నతమైనటువంటి ప్రణాళికలు. ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, నేను 20 సంవత్సరాల్లో లేని యాక్టివ్నెస్, బలం నాకు ఈరోజు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటారు? అది ఆత్మ ద్వారా సాధ్యం. తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ మనలో ఉంటే గనక నిజంగా చాలా షార్ప్గానే ఉంటారు. మించిపోయింది లేదు. నువ్వు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ చెడిపోయావు, ఎక్కడ నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు? లెగు. దేవుడు ఇవ్వలేని ఆశీర్వాదం ఏమీ ఉండదు. ఇప్పుడు నువ్వు వెళ్తావు, ఒక స్త్రీతో ఉంటావు, మళ్ళీ అయిపోయిన తర్వాత ఎలా ఫీల్ అవుతావు? ఇంకో స్త్రీ కోసం పరిగెడతావు, మళ్ళీ అదే అయిపోతుంది. ఇంకా ఈరోజు తాగేస్తావు, తాగేస్తావు.
ఒళ్ళు మర్చి పడుకుంటావు, మళ్ళీ తెల్లారు లేస్తే నీకు మళ్ళా తాగాలనిపిస్తుంది. ఓకే, ఈరోజు మత్తులో ఊగి జోగిలాడి ఎక్కడో తాగి తందనాలు ఆడుతున్నావు, ఆనందం ఎంతవరకు ఉంటుంది? ఓకే, నీ ఫేవరెట్ హీరోయిన్ సినిమాలు వచ్చాయి, చూసావు, నీకు ఆనందం ఎంతవరకు ఉంటుంది? జీవితాంతం ఉంటుందా? నీకు జీవితాంతం నీకు శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, సంతోషం కావాలన్నా, నీ హృదయ ఆనందాన్ని ఎవరిస్తారో తెలుసా? యేసు ప్రభు వారు ఇస్తారు. నీ యొక్క ఊరడి బుగ్గగా ఆయన జలాన్ని పంపిస్తారు. ఇక త్రస్టి అనేది ఉంటుంది మనకి శరీర సంబంధంగా. కొన్ని ఈరోజు నాకు ఒక మంచి టేస్టీ ఫుడ్ తినాలనిపించవచ్చు, లేకుంటే ఇంకా ఏమన్నా నాకు అది ఇస్తారు. ఇవ్వనని నేను అన్ను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తారు, మంచి గోధుమల పంటతో నిన్ను తృప్తిపరుస్తారు. నీకు నీ యొక్క బ్యారెన్స్ అనేవి అవి ఎప్పటికి కూడా అలాగ పొంగి పొర్లుతాయి. అట్లా ఆశీర్వాదాలు ఫిజికల్గా కూడా ఉంటాయి, లేవు ఉండవని నేను అన్ను. నీకు ఏది అవసరమో అది ఇవ్వకుండా సమకూర్చకుండా ఆయన ఉండరు. నీ శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తారు, కానీ నీ ఆత్మ సాటిస్ఫాక్షనే నీ శరీరం యొక్క సాటిస్ఫాక్షన్. ఆత్మ అనేది లోన్లీనెస్గా, లేకుంటే స్కేర్సిటీగా, ఒక లోపంతో ఎప్పుడు ఆత్మ బాధపడుతూ ఉందనుకోండి. ఎప్పుడు నీ ఆత్మ సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే ఆత్మల తండ్రి ఆయన యేసుప్రభు వారికి నీ ఆత్మను అప్పగించుకోవాలి. నువ్వు ఆశ కలిగి ఆయన్ని వెతకాలి. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. చూడండి, ఒకప్పుడు నేను ఈ బ్లెస్సింగ్స్ అని నేను తీసుకోలేదు, కానీ చాలా సంవత్సరాలు నేను దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లుగా నేను ఆశించాను, వెతికాను, కనుగొన్నాను. ఈరోజు నాకు వద్దన్నా నేనంత అలర్ట్గా ఉండకపోవచ్చు, నాకు వద్దన్న ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా. నేను వద్దని చెప్పను, దేవుడు ఏమిస్తే అది వస్తుంది అనుకుంటాను, అంతే, ఇంకేట్లేదు. అంతకంటే ఇంకేమనుకోను. నీ ప్రణాళికానుసారంగా నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇస్తావు, అది వస్తుంది, అంతవరకే. నేను చెప్పేది ఏంటంటే, దేనికోసం నువ్వు అరులు చాచినంత మాత్రం నీకు అది రాదు, లేకంటే వద్దనుకున్నంత మాత్రాన్ని కూడా అది రాకుండా ఆగదు. దేవుడు ఏది సమయానుకూలంగా నీకు ఏది చేయాలి, గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్. ఏ బ్లెస్సింగ్ నీకు ఇవ్వాలి, ఎలా నిన్ను ఆశీర్వదించాలి, ఎలా నిన్ను సంతోషపెట్టాలి, నీ ఆత్మని, నీ జీవితాన్ని, శరీరాన్ని ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడికి అప్పగించుకున్నావో ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలి దేవుడికి తెలీదా? నేను చాలా ఫ్రూట్ఫుల్గా ఉన్నానని నేను చెప్తాను. మరి నా సంతోషం ఇంతంత కాదు, హృదయ ఆనందం అనేది ఇంతంత కాదు. నాకు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద. చాలామంది ఒంటరితనంతో చాలా బాధపడుతూ ఉంటారు, చాలా బాధపడుతుంటారు. కానీ ఒంటరితనంలో జంటగా పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించి దేనికోసమో ఏడుస్తారు, అరుస్తారు, కేకలేస్తారు, డిసప్పాయింట్ అయిపోతారు, నిరాశపడిపోతారు, నిస్పృహలోకి వెళ్ళిపోతారు. పరిస్థితి ఏదైనా యాక్సెప్ట్ చేయి. నీ జీవితంలో ఈరోజు ఏ పరిస్థితి అన్నా యాక్సెప్ట్ చేయి. దైవ చిత్తానికి లోబడు, ఆయన ప్రణాళికలకు లోబడు, ఆయన చిత్తానికి లోబడు. నువ్వు ఎప్పుడైతే ఇలా లోబడతావో దైవ చిత్తానికి, అంటే దైవ చిత్తం నీకు ఒక మాట మాట్లాడతారు, కానీ అక్కడ నీకు రివర్స్లో కనబడుతుంది పని అంతా. నీకు అర్థమవుతుందా? నీకు కొన్ని ప్రామిసులు చేస్తారు, కానీ అక్కడ అలాగ ఉండదు. కానీ నువ్వు నమ్మాలి. ఏది ఏమైనా ప్రతిరోజు నువ్వు పచ్చిక బయళ్ళలో విశ్రమించడం ఇంపార్టెంట్. అది నీకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది, శరీర సంతృప్తిని కూడా ఇస్తుంది. నీ శరీరానికి విశ్రాంతి కావాలి, ఆత్మకి కూడా విశ్రాంతి కావాలి. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ సంతృప్తి లేకపోతే, చూడండి, నేను ఇన్ని గంటలు నేను లోపలే ఉంటాను, రోజంతా లోపలే ఉంటాను, లాక్ వేసే ఉంటుంది. ఎప్పుడో ఏ పాలు వచ్చినప్పుడు, కరెంట్ బిల్ వచ్చినప్పుడు ఆ టైంలోనే నేను మ్యాక్సిమం డోర్ తీసేది అదే పరిస్థితులు. ఎవరితో కూర్చుటప్పండాలు కొట్టను, ఎక్కడ టైం స్పెండ్ చేయను. ఇంటిలో ఏముంది ఆ పని మాత్రం నేను చేస్తాను. మీకు అర్థమైందా? వాటర్ ఎప్పుడు మొక్కలకి ఏమి ఇవ్వాలి, ఈ మధ్య మొక్కల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఎట్లయినా ఆ యొక్క హైయెస్ట్ లెవెల్స్ ఈల్డింగ్ అనేది మనం తోటలో తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం కదా.
సో హైయెస్ట్ లెవెల్లో మనం ఈల్డింగ్ తీసుకోవాలి ఇది అని. సో ప్రతి ఒక్క మొక్క మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఒక వర్డ్ ఆఫ్ గాడ్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఈ విషయంలో కూడా ముందు కొనసాగుతున్నాను. ఇప్పుడు చూడండి, మీకు అన్నీ, ఇప్పుడు నేను ఒక తోటని పెంచుతున్నానండి. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను కానీ అనుకున్న ఈల్డింగ్ నాకు రాలేదు. కానీ నేను ఏమైతే ఆ తోటకి నేను ఇస్తున్నానో ఆ ప్రతిఫలం అనేది నాకు అక్కడ కనబడుతుంది. ఖచ్చితంగా రాళ్ళు ఏరడం కావచ్చు, ఈ సంవత్సరం కొన్ని ఏరేనేమో, వచ్చే సంవత్సరం కొన్ని. ఈ రాళ్ళు ఏరి దాన్ని సారవంతం చేసి దాన్ని మెత్తన చేసి దానికి ఎరువులు ఇస్తూ ఉంటే అది ఒకరోజు సారవంతం అవ్వదా? మనకి ఇవ్వాల్సిన ఫలితం అది ఇవ్వదా? అలాగే మానవ హృదయం కూడా, హృదయాన్ని గట్టినం చేసుకోకండి. ఆ రాళ్ళు రప్పలు ఉంటే ఏరి పడేసుకోండి. హృదయాన్ని మెత్తని చేసుకోండి. ఈరోజు నా పని నాకు కనబడకపోవచ్చు, మురుకులు ఎక్కువ తినేసానండి. ఆ మురుకులు ఎక్కువ తినేయడం ఎలా అయింది? టైం ఉంటే మిల్లు ఆడిస్తాను అన్నమాట. ఆ మురుకులు వడ 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 ఏమన్నా టెన్షన్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఆడిస్తూ ఉంటారు. అయితే అండి, ఇప్పుడే దీనిలో భోజనం చేసి తృప్తి పొందరు. అన్న పానములు పుచ్చుకొండ కంటే నరునికి మేలుకరమైనది లేదండి. అదే నెగ్లెక్ట్ చేస్తారు కొంతమంది. హృదయాన్ని ఆనందం ఇచ్చే భోజనం చేయాలి కాదని, కాకపోతే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయకూడదు. మీకు అర్థమవుతుందా? చాలా ప్లాన్డ్గా ఫుడ్ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటానండి, చాలా ప్లాన్డ్గా. ఎందుకంటే దానివల్ల కూడా మనకు టైం వేస్ట్ అవుతుంది. అంత ప్లాన్డ్గానే ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని దేవుడి మీద నేను ఆధారపడతాను. ప్రతిసారి దేవుడితో మాట్లాడుకుంటా ఉంటాను. ఇన్ని గంటలు, ఇన్ని సంవత్సరాలు ఎక్కువగా నేను ఇలాగే గడిపాను. ఒక టైంలో మా అమ్మ ఉన్న, నా కూతురున్న, వాళ్ళని అడిగితే చెప్తారు అంతసేపు వాళ్ళతో గడిపాను అనేది. అలాగా మనుషుల రిలేషన్ ఇంపార్టెంటే. నా కూతురుతో కాసేపు నేను మాట్లాడకుండా ఉండలేను, అది అంత దూరంలో ఉన్నా సరే. కొంతసేపు చిట్ చాట్ చేస్తూ ఉంటా, అవునా? అవసరమే కాదని నేను, మనుషులుగానే మనకు అది హృదయానందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, అది కాదని నేను అన్ను. కానీ నువ్వు దేవుడితో గడిపే సమయం అనేది వాల్యుబుల్. ఇది నువ్వు గుర్తించాలి. నీ పరిస్థితి ఏదైనా, నీ కాపరికి నీ ఆత్మ అప్పగించుకొని మోస్ట్ ఆఫ్ ద టైం, వాల్యుబుల్ టైం, ఇంపార్టెంట్ టైం ఆయనతో స్పెండ్ చేయగలగాలి. అప్పుడు నీకు తెలియకుండా ఆ కంఫర్ట్లోకి నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు వచ్చి నన్ను ఎత్తి కొన్ని స్ట్రగుల్స్లో నేను చెప్పాను కదా, గాలిలో నన్ను ఊపుతారని నాకు తెలియదు. మీకు అర్థమైందా? లేకుంటే ఇలాగ ప్రత్యక్షంగా ఆయన వచ్చి మాట్లాడతారని నాకు తెలియదు. ఒకప్పుడు నాకు తెలీదు, కానీ అన్ని అనుభవాలు నేను అడగకుండానే దినంలో ఇస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఇంకేం దాస్తారో నాకు తెలియదు. కానీ నేను చేయాల్సిందల్లా ఏంటి? ఆయనతోని నడవాలి, ఆ కాపరితో నడవాలి. ప్రతిరోజు ఆ కాపరికి నా ఆత్మ అనుక్షణం నేను అప్పగించుకోవాలి. మీకు అర్థమైందా? మనిషిగా మనకు కొన్ని ఉంటాయి, మన యాటిట్యూడ్ ఉంటుంది, ఉండదని నేను అను. అది అంతా దేవుడికి అప్పగించాలి, దేవుడి చేతుల్లో పెట్టాలి. మన పరిస్థితి అంతా మనం దేవుడి చేతుల్లో పెట్టేయాలి. అప్పుడు నీకేం చేస్తారు? నీలేమంతా క్లియర్ చేస్తారని మాట్లాడుకున్నాం. పచ్చిక బయళ్ళలో నువ్వు విశ్రమిస్తావు, శాంతికరమైన జలముల యొద్ద నువ్వు నడుస్తావు. శాంతికరమైన జలములు, ఆ శాంతి, నా శాంతినే మీకు ఇచ్చేస్తున్నా. నది వలె, సముద్ర తరంగాల వలె ఆ యొక్క శాంతి, ఆ నీతి నీ దగ్గరకు వస్తుంది. నిజంగా ఆ సముద్ర తరంగాల్లాగా, నదుల్లాగా ఆ యొక్క సమాధానం అనేది నా హృదయంలోంచి వెళ్తుందండి. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నా హృదయంలోంచి, నాలోంచి వెళ్తాము. ఎంత అద్భుతం చూసారా? ఎంత ఆశ్చర్యం చూసారా?
మీకు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కావాలంటే ఎల్లప్పుడూ పచ్చిక గల చోట్లలో నువ్వు విశ్రమించాలన్నా, శాంతికరమైన జలముల యొద్ద నువ్వు నడవాలన్నా, ఆ శాంతి ఎల్లప్పుడూ నీకు కావాలన్నా నీకు యేసు ప్రభువారు అవసరం. నువ్వు అనుకుంటావు ఈరోజు కొంత సంపాదించేసాం, రేపు ఇంకొంచెం, ఈరోజు ఒక మంచి సారీ కొనేసుకున్నాం, రేపు ఇంకో సారీ కోసం ఆతృత, ఈరోజు ఒక 10 తులాలు బంగారం వేసేసుకున్నాం, రేపు ఇంకా నేను సంపాదించాలని, వీటన్నిటి వలన ఈ పచ్చిక బయలులో విశ్రమించడం ఏంటో నీకు అర్థం కాదు. శాంతికరమైన, ఇప్పుడు చూడండి, ప్రతిరోజు మనం ఆనందించడం ఇంపార్టెంటే కదా. వరల్డ్లీ ప్లెజర్స్ అవసరమే కాదని నేను అన్ను, అవి దేవుడిస్తారు, ఇవ్వకుండా మానేరు. కానీ దానికోసమే మాత్రమే నువ్వు ప్రయత్నించకు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా నువ్వు తీసుకో. నాకు వరల్డ్లీగా దేవుడు ఇవ్వలేదా? ఇచ్చారు కదా. సుఖకరమైన నివాసం లేదు, మీరు నివాసం చేస్తారు. ఇది నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. అడగకుండానే అన్నీ సమకూర్చి పెట్టారు. ఏంటి ఇంపార్టెంట్ అంటున్నానంటే, పచ్చిక బయళ్ళల్లో నువ్వు విశ్రమించాలి. అనుకుంటావు ఈరోజు అలా పిక్నిక్ వెళ్ళాలి, అయితే ఈరోజు అలా ప్రోగ్రామ్కి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళి ఈరోజు ఆ రైడ్కి వెళ్ళాలి, లేకపోతే ఈరోజు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరగాలి. ఇవన్నీ కాదు. పచ్చిక గల చోట్లలో నువ్వు విశ్రమించాలా. శాంతికరమైన జలములు, అలా రిసార్ట్కి వెళ్తే నాకు సంతోషం ఉంటుంది, ఇక్కడ స్విమ్ చేస్తే నాకు సంతోషం ఉంటుంది, లేకపోతే ఇంకేదో చేస్తే నాకు అనుకుంటారు. అవన్నీ తాత్కాలికమే. అనుక్షణం ఎల్లప్పుడూ పచ్చిక గల చోట్లలో నువ్వు విశ్రమించాలా. పచ్చికని వెతుక్కొని వెళ్ళడం, ఇంట్లో పచ్చిక వేసుకుంటే వస్తుందనో కాదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను చేస్తున్నారు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నారు. ఎంతో శాంతికరమైన జలముల యొద్ద. శాంతిగా మనం చూడండి, సీనరీస్ చూసినప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. బాగా పచ్చగా ఉండేవి, చాలా ప్లెజెంట్గా నిశ్చలంగా ఉండే వాటర్ని చూస్తున్నప్పుడు. అట్లాంటి అనుభవాలు నీ లైఫ్లో ఉన్నాయి అంటే నువ్వు ఇంకెంత సంతోషంగా ఉంటావు. ఎక్కడ చూసినా నీకు పచ్చిక అనిపిస్తుంది, ఎక్కడ చూసినా నీకు శాంతి అనిపిస్తుంది. శాంతికరమైన జలములు, ఏ పనిలోనైనా నువ్వు అదే వెతుకుంటున్నావు. అది చూడండి, మనుషులు ఇచ్చేది కాదు, వాళ్ళు ఈ ప్లెజర్స్ ఇచ్చేది కాదు. మీకు అర్థమైంది. ఈరోజు కారు కొనుక్కుంటావు, తిరిగేస్తావు, ఓకే, ఎంతవరకు ఉంటుంది ఆ సంతోషం. ఇంకో మంచి కారు కొనుక్కోవాలనుకుంటావు. అర్థం చేసుకుంటున్నారా నేను చెప్పిన మాటలు? చూడండి, ఒక మాట మాత్రం ఎజెకియల్ 34:14 చెప్పి ఆపేద్దామండి. ఇవి నా అనుభవాలండి. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను విశ్రమింపజేస్తున్నారు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉన్నారు నా కాపరి. ఓకేనా? నా మంచి కాపరి. నేను నమ్మాను, నాకు తెలియదు అది ఎలా ఉంటుంది అనేది, కానీ అది అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చేసారు. చూసారండి? మీరు నమ్మండి, ప్రతి మాట, దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మండి. మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. 34:14 నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు ఆమెను. బలమైన మేత అంటే ఈరోజు నేను మేత పెడుతున్నానండి మీకు. తీసుకున్న వాళ్ళు, ఆస్వాదించిన వాళ్ళు ఆస్వాదించగలుస్తారు. ఇంకా ఈ యొక్క దొడ్డికి రావాల్సిన గొర్రెలు చాలా ఉన్నాయి. ఈ యొక్క బలమైన మేత తిని బలంగా అవ్వడానికి దేవుడు నాకు నేర్పించి వదిలేరు. ఈ మేత తిని బలపరచబడ్డానికి గొర్రెలు ఈ దొడ్డికి రావాల్సిన అవసరం మీకు అర్థమైంది. నాకు పెట్టారు, నాకు మంచి మేతగల స్థలంలో పెట్టారు, మంచి స్థలంలో నన్ను పెట్టారు, ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితిలోకి నన్ను లేపారు. ఎల్లప్పుడూ ఆయన కంఫర్ట్ అనేది నాకు ఇస్తున్నారు. కాకపోతే నేను ఆయన క్వశ్చన్ చేయకూడదు. ఇది ఇలాగెందుకు, అది అలాగెందుకు, నీకు అనవసరం, అది అలాగే దేవుడు ఎలా చెప్తే అలాగే అంతే. ఇది ఇలాగెందుకు జరగాలి, నేను అనుకునేది ఎందుకు జరగదు, నేను వద్దనేది ఎందుకు జరుగుతుంది, ఏదైనా నీకు అనవసరం. అది దేవుడు చేశారు, నువ్వు ఒబే. యూ షుడ్ ఒబే ద గాడ్స్ వర్డ్. ఎప్పుడైతే నువ్వు అలా అప్పగించుకుంటావో
బలమైన మేత గల స్థలంలో నిన్ను పెడతారు. మంచి మేతన దేవుడు నాకు ఇస్తారు. ఇవ్వడానికి అక్కడ ఎవరినో ఒకరిని ఏర్పాటు చేశారు. ఈ ప్రస్తుతానికి మా తమ్ముడు, మన కూతురు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా మదలు కూడా ఒక విధంగా పార్ట్ ఆఫ్ దిస్ అనా ప్రశాంత్ ఫ్యామిలీ, మా ప్రశాంత్, వీళ్ళంతా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. నాకు బలమైన మేత వాళ్ళ ద్వారా ఒక విధంగా అనుగ్రహింపబడుతుందనే చెప్పొచ్చు. ఓకేనా? నేను ఇది చెప్తున్నది ఏంటి అంటే, నీకు ఎవరు అక్కడ వాడబడుతున్నారు, ఎవరిని దేవుడు పెట్టారు నీకోసం, ఇదంతా నీకు అనవసరం. పెడతారు, ఎవరి హృదయంలో దేవుడు కార్యం చేస్తారో చెప్పలేరు. మన పట్లగా ప్రేమ, కనికరం, జాలి ఎవరి పట్లగా వస్తుందో మనం ఎవరికి వస్తుందో మనకు తెలీదు. అది దేవుడు చేసిన కార్యం. ఇలా నీకు ₹1,00,00,000 కావాలి, నాకు ₹1,00,00,000 కావాలి, కోటి ఏం ₹1,00,00,000 ఇస్తే ఇవ్వచ్చు. నువ్వు అలా 24 గంటలు అడుగుతున్నావు, దానివల్ల నీకు వస్తుందా? అలా కాదు. దానివల్ల నీకు సంతోషం వస్తుందా? నువ్వు దానివల్ల పచ్చిక గల చోట్లలో విశ్రమించగలుగుతావా? దానివల్ల నువ్వు ఆ యొక్క శాంతికరమైన జలముల యొద్ద నువ్వు నివసించగలుగుతావా? ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే ఆయన చిత్తంలో ఆయన చిత్తం నుంచి నిన్ను డ్రాప్ చేయడానికి దుష్టుడు అనుక్షణం పనిచేస్తూనే ఉంటాడు. కానీ ఆయన చిత్తంలో నువ్వు ఎప్పుడు నీ వరకు నువ్వు ఎప్పుడు కరెక్ట్గా ఉంటావు, ఆయన చిత్తంలో కొనసాగుతావు. ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తారు. మరలా మిగతాది రేపు 3 ఆశీర్వాదాన్ని రేపు చూసుకుందాం. మీరు అడగండి, నాయన ఆ పచ్చిక గల చోట్లలో ఎల్లప్పుడూ నేను విశ్రమించాలి, అశాంతికరమైన జలములు యొద్ద నేను నివసించాలి అని చెప్పి ఆ పచ్చిక అశాంతికరమైన జలముల్ని మీరు కోరుకోండి, అడగండి. ఖచ్చితంగా దేవుడు ఎల్లప్పుడూ మీకు హృదయాల్లో శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. అందరూ ఈ ఆశీర్వాదాలకి నడిపింపబడుదురుగాక. ప్రైజ్ ద లార్డ్.